ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. పుష్ప స్టోరీ ఎలా ఇవాల్వ్ అయింది గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం ప్రస్తుతం. నీకేం నచ్చింది మచ్చా మెయిన్గా? నాకైతే పుష్పలో ఆ క్యారెక్టరేషన్ డెవలప్ చేయడం కానీ, ఆ స్వాగ్, యాటిట్యూడ్, ఆ డైలాగ్స్ కానీ అస్సలు తగ్గేది అనేది చెప్పే విధానం అసలు పీక్ లెవెల్లో ఉన్నాయి సుకుమార్ రైటింగ్స్లో. మనకు బెస్ట్ క్యారెక్టరేషన్ అది. నాకైతే సుకుమార్ పెట్టిన టైంలో ట్యాగ్లైన్ కరెక్ట్ మ్యాచ్ చేసింది. కూలీ నుంచి సిండికేట్ ద రైస్ అన్నట్టు వాళ్ళ న్యాయం చేశాను. అది కాకుండా పుష్ప క్యారెక్టరేషన్ డిజైన్ చేయడంలోనే సుకుమార్ గారు ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ అనేది ఫస్ట్ ఒక సెకండ్ లైఫ్ కొడుకు నుంచి అలా ఒక కూలీగా వచ్చి అలా మళ్ళా ఒక పార్ట్నర్గా చేరి కొల్లారి దగ్గర అక్కడి నుంచి మళ్ళీ ఒక సిండికేట్కి ఒక టాప్ పొజిషన్కి వెళ్ళి ఒక సిండికేట్ని పుట్టించే విధంగా ఎదగడం అనేది ఒక డిఫరెంట్ రైజ్లో అనే ట్యాగ్లైన్కి ఈక్వల్గా ఆ క్యారెక్టరేషన్ అనేది డెవలప్ చేశాను మెయిన్ అదే. బట్ నాకైతే ఒక డైలాగ్ పుష్పవన్లో ఉన్న ఒక డైలాగు పుష్పతో డిఫెండ్ చేసింది మచ్చా. ఏది? నీకు ఏమైనా గుర్తుందా ఇలాంటి డైలాగ్? ఏది? నాకు గుర్తుంది మచ్చా ఒక డైలాగు. దండగా ఉన్న డైలాగ్ చెప్పు. ఆ డైలాగ్ చెప్తే నువ్వే షాక్ అవుతావు. చెప్పు. పొరపాటున ఈసారి తిరుపతి 7 లెక్కల స్వామి నా ఎందుకు నీకు బతికించారా, చాలా పెద్ద లెక్కలుస్తాను మీ టాప్లోకి కూర్చున్నా.